స్కిల్డ్ వైస్ కానీ మొత్తం అంటే చేంజ్ అయిపోయింది. కొన్ని రోజులలోనే మొత్తం చేంజ్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంది కాబట్టి చాలా ఈ వేగంగా అప్డేట్ అవుతుంది కాబట్టి ఈ అందరూ కూడా చేంజెస్. ఇంకొంచెం మనం లోతుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ. సో దానికి మనం ముందు పిల్లల్ని ఇంజనీరింగ్ ఫస్ట్ ఏడాదికి వెళ్ళేటప్పుడే వాళ్ళని రెడీ చేయాల్సిన అవసరం ఉంది. మనకి ఎప్పుడు కూడా ఏంటంటే ఆ డిగ్రీ కంప్లీట్ అయితే చాలు, ఆ డిగ్రీ ఉంటే చాలు అనేటువంటి మైండ్ సెట్ మనం ఇస్తూ ఉంటాం. డిగ్రీ అనేటువంటిది ఉంటే, మంచి సీజీపీఏ ఉంటే నువ్వు క్యాంపస్ అక్కడ కూర్చోగలుగుతావు అంతే. ఓకే, జాబ్కి రిక్రూట్మెంట్లో కూర్చోగలుగుతావు అంతే. మరి అప్పుడు ఆ తర్వాత మళ్ళా నిన్ను నిలబెట్టేటువంటిది నీ స్కిల్సే తప్ప ఇంకొకటి కాదు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి వాస్తవం అందరూ గమనించాల్సింది. ఇప్పుడు ఈ సందర్భంలో ఎన్విడియా CEO జెన్సన్ లాంటి వ్యక్తులు ఏం చెప్తున్నారు అంటే, వినండి బాబు అందరూ కూడా, మీకు మీ పిల్లలకి ఇవ్వాల్సినటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి అన్సర్టైన్ ప్రపంచంలో సర్టనిటీ తీసుకొచ్చేటువంటిది ఒక్కటే, మ్యాథమెటిక్స్ అండ్ ప్యూర్ సైన్స్ స్కిల్స్ని పిల్లలకి పంచండి. అప్పుడు ఏ చేంజెస్ వచ్చినా సరే వాళ్ళు వాటికి అనుగుణంగా మారగలుగుతారు. అది మాత్రమే మన చేతిలో ఉన్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఇప్పుడు చెబుతున్నటువంటిది మాట. ఇంకొకటి రెండో అతి ముఖ్యమైనటువంటి విషయం, ఇప్పుడు కోర్ ఇంజనీరింగ్ అనేటువంటిది, ఇప్పుడు కోర్ ఇంజనీరింగ్ కొన్ని గ్రూప్స్ ఉంటాయి అనేది ప్రాబ్లం. ఇప్పుడు ప్యూర్ సిఎస్సి కూడా క్వశ్చనబుల్ అయిపోయింది. మరి ఇప్పుడు 2030కి అది ఏమిటి అనేటువంటి చెప్పలేనటువంటి పరిస్థితి. సో దీనివల్ల ఏం చెప్తుందంటే ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏమిటంటే కోర్ ఇంజనీరింగే కాకుండా దానికి అడిషనల్గా యాడ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మన గమ్యం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా దానికి ఏం యాడ్ చేయాలి అనేటువంటిది ఎవరికి వాళ్ళు ఆలోచించి తెలుసుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరాన్ని ఇది చెబుతుంది. మరి అదే సందర్భంలో మీరేమన్నారంటే, ఇప్పుడు బీటెక్ కాకుండా ఏమున్నాయన్నారు. ఇప్పుడు వరకు నేను చెప్పినవి బీటెక్కి సంబంధించినవి. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఎంత ప్రమాదకరంగా ఉంది అంటే, పరిస్థితి మారుతుంది. ప్రమాదకరం అంటే ఇక్కడ పరిస్థితి మారుతుంది. మారినటువంటి పరిస్థితికి అనుగుణంగా మనం అడాప్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రపంచాన్ని మనం మార్చలేం కదా, కాలంతో పాటు సో కాలానికి తగ్గట్టుగా మనం ఏ విధంగా మార్పుని అర్థం చేసుకుని ఎంత తొందరగా ముందుకు మనం వెళ్తామనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు చెప్తున్న అంటే తెలుగులో మనం చెప్తున్నటువంటి ఇవన్నీ కూడా గణాంకాలతో సహా రాబోయేటువంటి మార్పుల్ని ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారో అనేటువంటిది అందరికీ వివరించేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. అంటే నిన్నటి మైండ్ సెట్తో మనం చెప్పట్లా, రాబోయే 5-10 సంవత్సరాల్లో మార్పులని ఎక్స్పర్ట్స్ ఏ విధంగా గమనిస్తున్నారు డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వాళ్ళని మనం, అది ద వాల్యూ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాట్ వీఆర్ గివింగ్.